రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలపై సమగ్ర విశ్లేషణ అందించడానికి మనతో పాటు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. తెలంగాణ ఫలితాలపై ఏబీపీ న్యూస్తో పాటు సి ఓటర్ ఒపీనియన్ పోల్ కూడా విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్కి 10, బీజేపీకి 5 స్థానాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా వెల్లడించింది. దాన్ని మీరు విశ్లేషణ చెప్తారు సార్? అంటే ఇప్పుడు ఎన్ని సీట్లు వస్తాయన్న ప్రిడిక్షన్ నేను చేయను ఎప్పుడు కూడా. అది ఎందుకంటే ఎలక్షన్ల వరకు కూడా మనకు తెలియదు. ఎందుకంటే ప్రజల అభిప్రాయాన్ని ప్రభావితం చేయకూడదు. రాజకీయ వాతావరణాన్ని మాత్రం చెప్పగలం. రాజకీయ వాతావరణంలో ఈరోజు మనకు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను తీసుకుంటే అసెంబ్లీ ఎన్నికల్లో 39% కాంగ్రెస్కి ఓటింగ్ వచ్చింది. నాకు గుర్తున్నంతవరకు 9 సీట్లలో లీడ్ ఉన్నట్లుంది. సో 39% ఉంది. ఇప్పుడు ఈ పర్సంటేజ్ తగ్గుతుందా పెరుగుతుందా అనేది, ఇప్పుడు 10 సీట్లు రావాలంటే ఈ పర్సంటేజ్ నిలబెట్టుకోవడమే కాకుండా కాస్తంత స్వల్పంగానైనా పెరిగే అవకాశం ఉంది అనేది ఇప్పుడు ఈ సర్వే నిజమైతే తేలుతుంది. అంటే నియర్లీ మోర్ దెన్ 40% ఓటింగ్ పెరిగితే తప్ప సాధ్యం కాదు. సో పెరగటానికి అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే కొత్తగా అధికారంలోకి వచ్చారు. ఈ కొద్ది కాలంలోనే తీవ్రమైన ప్రజల అసంతృప్తి ప్రభుత్వం పైన ఉండే అవకాశం లేదు. అఫ్కోర్స్ ప్రతిపక్షాలు ప్రచారం చేస్తాయి, రుణమాఫీ అమలైందా, మీకు గృహలక్ష్యం అమలైందా, ఇలాంటి ప్రశ్నలు రావచ్చు, రావాలి కూడా, అందులో అనుమానం లేదు. ప్రతిపక్షాల బాధ్యతది. కానీ ఒక ప్రభుత్వాన్ని అంచనా వేసేటప్పుడు ఇంత స్వల్ప వ్యవధిలోనే ప్రతి హామీ అమలు కాలేదు కదా అని చెప్పి ప్రజలు తీవ్రమైన అసంతృప్తితో ఉంటారా అనేది ఒక క్వశ్చన్ మార్క్. సో అందువల్ల ఆల్రెడీ కొన్ని హామీలు అమలయ్యాయి కనుక ఇప్పుడు ఉచిత బస్సు రవాణా అమలైంది, అలాగే 500 రూపాయల సిలిండర్ అమలైంది. అఫ్కోర్స్ అదే సమయంలో పంటకు బోనస్ అమలు కాలేదు కదా అనే క్వశ్చన్. ఇలాంటి ప్రశ్నలు ఉన్నప్పటికీ కూడా స్టిల్ పీపుల్ వుడ్ లైక్ టు గివ్ టైం. ఎప్పుడైనా అధికారంలో ఉన్న ప్రభుత్వం 3 నెలల్లోనే 6 నెలల్లోనే ఇచ్చేయలేని ప్రతిపక్షాలు మాట్లాడతాయి తప్ప ప్రజలు ఆ స్థాయిలో నెగిటివ్గా రియాక్ట్ అవుతారా అనేది చూడాలి. ఎందుకంటే 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పాలన పైన అసంతృప్తితో ప్రజలు కాంగ్రెస్ కొట్టేశారు. అందువల్ల 10 ఏళ్ళు పట్టింది బీఆర్ఎస్ పైన అసంతృప్తికి. సో కాంగ్రెస్ పైన 10 నెలలు కూడా పట్టకుండా అసంతృప్తి వస్తుందా అనేది క్వశ్చన్ మార్క్. తర్వాత కొన్ని సామాజిక వర్గాలు క్లియర్గా అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఓట్లేసాయి. ఉదాహరణకు మీకు ఎస్టీ ఓటింగు, లంబాడీ ఓటింగ్ ముఖ్యంగా భారీగా కాంగ్రెస్కు వచ్చాయి. అలాగే మీకు సహజంగానే రెడ్డి ఓటింగ్, రెడ్డి అంటే రెడ్లే కాదు, రెడ్లే ఇన్ఫ్లుయెన్స్లో ఉండే ఓటర్లందరినీ కూడా రెడ్డి ఓటింగ్గానే పరిగణించాలి. సో రెడ్డి ఓటర్లే కాదు, వారు గ్రామాల్లో కానీ వాళ్ళ ఏరియాల్లో వాళ్ళకు ఉండేటువంటి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ మనకు తెలుసు. తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి కావాలని నినాదాలు ఇచ్చినా కూడా బీసీ ప్రముఖ నేతలంతా ఓడిపోయారు. అందువల్ల పాలిటిక్స్ పైన సామాజిక ఆధిపత్యాలు ఉంటాయి. మనం అవునన్నా కాదన్నా అసెంబ్లీలో ఇప్పుడు గణనీయమైన సంఖ్యలో జనాభాతో పోలిస్తే చాలా డిస్ప్రపోర్షనేట్గా రెడ్డిస్ ఉన్నారు కూడా. అంటే ఇదే ప్రజలు గెలిపించారు కదా. సో అందువల్ల ఆ పొలిటికల్ క్లౌడ్, రెడ్డి పొలిటికల్ క్లౌడ్ కూడా కాంగ్రెస్ వెనకాల ఈసారి పూర్తిగా ర్యాలీ అవుతుంది. అంటే అసెంబ్లీ ఎన్నికలప్పుడు గెలుస్తారా అనే అనుమానంపై కాస్తంత అటు ఇటైనా ఈసారి పూర్తిగా ర్యాలీ అవుతుంది. అలాగే అసెంబ్లీ ఎన్నికల సమయంలో మొదటిసారిగా ఈ 10 ఏళ్లలో ముస్లిం ఓటు ప్రధానంగా బీఆర్ఎస్ వెనకాలనే ఉంటూ వచ్చింది. ఎంఐఎంతో మైత్రి కావచ్చు, కేసీఆర్కు ఉన్న సెక్యులర్ ఇమేజ్ కావచ్చు, సంక్షేమ పథకాల ప్రభావం కావచ్చు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రధానమైన పోటీదారుగా ముందుకు రావడంతో అసెంబ్లీ ఎన్నికల్లో 1/3గా స్ప్లిట్ అయింది ఓటింగ్. అంటే మీకు లోక్నీతి CSDS వల్ల పోల్ స్టడీ ప్రకారం 1/3 బీఆర్ఎస్కి వస్తే 1/3 ఎంఐఎంకి వస్తే 1/3 కాంగ్రెస్ కూడా వచ్చాయి. అంటే సిగ్నిఫికెంట్గా బీఆర్ఎస్ వెనకాలన్న ముస్లిం ఓట్లో కాంగ్రెస్ డెంట్ కొట్టగలిగింది. సో ఈసారి అది పూర్తి స్థాయిలో ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది లోక్సభ ఎన్నికలు, దేశంలో మోడీని నిలవరించగలిగే సత్తా కాంగ్రెస్కు ఉంటుంది తప్ప బీఆర్ఎస్కు ఉండదు. బీఆర్ఎస్ సూటిగా స్పష్టంగా మేము ఎట్టి పరిస్థితుల్లో మోడీతో ఉండము, మోడీని ఓడించే వారి వైపే ఉంటామని చెప్పలేదు. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ వారికి ప్రత్యర్థి కనుక. సో అందువల్ల బీఆర్ఎస్కు ఉండేటువంటి ఆ డైలమా వల్ల కూడా కాంగ్రెస్కు ఇలా దేశంలో మోడీకి ప్రధాన ప్రత్యర్థి కనుక
ముస్లిం ఓటు బీజేపీ వ్యతిరేక ఓటు క్లియర్గా కాంగ్రెస్ వెనకాల ర్యాలీ అవుతుంది. వీళ్ళు ఏం చేసినా చేయకపోయినా ర్యాలీ అవుతుంది. ఇలా కొన్ని సెక్షన్ల ఓటింగ్ సామాజికంగా చూసినా కాంగ్రెస్ వెనకాల ర్యాలీ అయ్యే అవకాశం ఉంది. ఎక్కువ ముఖ్యమైన అంశం బీఆర్ఎస్ ఓటింగ్. సో ఇప్పుడు ఈ ప్రిడిక్షన్ ప్రకారం బీఆర్ఎస్ లాస్ట్ టైం 9 సీట్స్ గెలుచుకుంది. ఇప్పుడు ఈ ప్రిడిక్షన్ ప్రకారం బీఆర్ఎస్కు 1 సీటు మించి వచ్చే అవకాశమే లేదు. ఇది నిజమవుతుందా లేదా అనేది ఖచ్చితంగా నేను నెంబర్ చెప్పలేను, కానీ బీఆర్ఎస్కు మాత్రం గణనీయంగా ఓటింగ్ తగ్గుతుంది, సీట్లు కూడా గణనీయంగా తగ్గుతుంది, అంతవరకు నిజం. సో కాంగ్రెస్కు ఓట్లు సీట్లు పెరుగుతాయి, బీఆర్ఎస్కు ఓట్లు సీట్లు తగ్గుతాయి, బీజేపీకి ఓట్లు పెరుగుతాయి. ఈ మూడైతే డెఫినెట్గా జరుగుతాయి. అందువల్ల బీఆర్ఎస్ ఓటింగు తగ్గి అది ఎటువైపు వెళ్తుంది అనేది క్వశ్చన్. యాంటీ కాంగ్రెస్ ఓటింగు బీఆర్ఎస్లు ఉంటే అది బీజేపీకి టర్న్ అయ్యే అవకాశం ఉంటుంది. జనరల్ బీఆర్ఎస్ ఓటింగ్ అంటే బీజేపీకి పోని బీఆర్ఎస్ ఓటింగ్ కూడా ఉండొచ్చు. ఆ ఓటింగ్ కాంగ్రెస్కి షిఫ్ట్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే క్షేత్రస్థాయిలో రోజు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్లో చేరుతున్నారు. సో వాటి ప్రభావం కూడా మీకు ఖచ్చితంగా ఉంటుంది. అందువల్ల బీఆర్ఎస్కు ఓటింగ్ తగ్గిన కొద్దీ అది బీజేపీ కాంగ్రెస్లో షేర్ చేసుకునే అవకాశం ఉంటుంది. అది కూడా కాంగ్రెస్కు అడ్వాంటేజ్గా ఉంటుంది. బీఆర్ఎస్కు తగ్గిన ఓటింగ్ ఏకోన్ముఖంగా బీజేపీకి వెళితే కాంగ్రెస్కు ఈ అడ్వాంటేజ్ వచ్చేది కాదు. దాంతోపాటు బీజేపీకి ఉన్న సహజ పరిమితులు ఉన్నాయి. వాళ్ళకు టెరిటోరియల్ స్ప్రెడ్ లేదు. మీకు బీజేపీకి మోడీ ప్రభావము ఉన్నప్పటికీ కూడా అన్ని ప్రాంతాల్లో తెలంగాణ అంతటా బీజేపీ లేదు. ఇప్పుడు ఖమ్మం, మహబూబాబాద్ ఇలాంటి ప్రాంతాల్లో అసలు మనకు బీజేపీ పెద్ద ప్రభావమే చూపదు. సో అందువల్ల బీజేపీకి ఉన్నటువంటి టెరిటోరియల్ లిమిటేషన్స్ కూడా ఒక కీలకమైన అంశం. దాంతోపాటు బీజేపీ స్థానికంగా తమకు ఎందుకు ఓటేయాలని చెప్పలేకపోతున్నారు. కేవలం మోడీ ప్రధానమంత్రి కావాలి అనే ఫ్యాక్టరే ముందు పెడుతున్నారు. అది బలమైన ఫ్యాక్టర్ కాదని వరణం, కానీ అదొక్కటే ఓట్లు సీట్లు తెస్తుందా అనేది ఒక క్వశ్చన్ మార్క్. అందువల్ల ఈ సర్వే నిజమైతే ఇప్పుడు ఉన్న ఈ పొలిటికల్ ఫ్యాక్టర్స్ వల్ల సర్వే నిజం కావాలి. బట్ డెఫినెట్గా ఈ పొలిటికల్ ఫ్యాక్టర్స్ కాంగ్రెస్ ఓటింగ్ పెరుగుతుంది, సీట్లు పెరుగుతాయి, బీజేపీకి ఖచ్చితంగా ఓట్లు పెరుగుతాయి, బీఆర్ఎస్కు ఓట్లు సీట్లు తగ్గుతాయి. ఈ జనరల్ ట్రెండ్ అయితే క్లియర్గా కనబడుతుంది. ఏబీపీ న్యూస్ ఈ ఓటర్ ఒపీనియన్ పోల్ సంబంధించినటువంటి అంశము. ఇక ఆంధ్రప్రదేశ్ సంబంధించిన విషయం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఏపీలో టీడీపీ కూటమి ప్రభంజనం 25 లోక్సభ స్థానాల్లో 20 కూటమికి అనేది చెప్పడం జరిగింది. 5 సీట్లకే పరిమితం కానున్నటువంటి వైసీపీ అనేది కూడా సర్వేలు కూడా తెలియడం జరిగింది. అంటే ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్కి వచ్చే వరకు సర్వేలు భిన్నంగా వస్తున్నాయి. ఇప్పుడు ఏబీపీ సి ఓటర్ సర్వే మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ క్లియర్గా ఎడ్జ్ చేస్తోంది కూటమికి, టీడీపీ, జనసేన, బీజేపీకి. ఇందుకు పూర్తి భిన్నంగా టైమ్స్ నౌ సర్వే వస్తుంది. టైమ్స్ నౌ సర్వే రివర్స్ ఫిగర్స్ ఇస్తుంది. కరెక్ట్గా 22 సీట్లు వైసీపీకి ఇచ్చింది టైమ్స్ నౌ సర్వే. సో అందువల్ల ఆ రెండు కూడా ప్రముఖ సంస్థలే, ఏబీపీ సి ఓటరు అటు టైమ్స్ నౌ. ఈ రెండు పరస్పర విరుద్ధమైనటువంటి సర్వేలు ఇస్తున్నాయి. సో దానికి కారణం ఏమై ఉంటుంది అంటే ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అనేది కీలకం, పార్లమెంట్ ఎన్నికల కన్నా కూడా. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, లోక్సభ రెండూ జరుగుతున్నాయి కనుక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కీలకం. ఇంత వన్ సైడెడ్గా ఉంది అనేది ఏబీపీసీ ఓటర్ వాదన. బట్ క్షేత్రస్థాయిలో అంత వన్ సైడెడ్గా అయితే లేదు, అంతవరకు చెప్పగలను. సో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారన్న ప్రిడిక్షన్ నేను ఇవ్వలేను. కానీ ఎందుకు ఇవ్వలేను అంటే ప్రిడిక్షన్ అనేది మన రాజకీయ వాతావరణంపై కూడా ఉంటుంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు సెఫాలజిస్ట్ నైట్ మేర్ అంటారు. అంటే ఎన్నికల అంచనా వేసే వారికి కూడా అంతు చిక్కని స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయం ఉంది. ఇప్పటికీ కూడా స్పష్టంగా ఖచ్చితంగా పలానా వాళ్ళు గెలుస్తారు అని చెప్పే వాతావరణం ఉందని అనుకోను. పాపులర్గా వోకల్ సెక్షన్స్లో యాంగర్ ఉంది. సో అది పట్టణ ప్రాంతాల్లో చదువుకున్న వాళ్ళలో ఈ సర్వేలు ఆ కోపాన్ని క్యాప్చర్ చేయవచ్చు. ఎందుకంటే సర్వేల్లో ఎప్పుడు కూడా వోకల్ సెక్షన్స్ గట్టిగా మాట్లాడతారు, వాళ్ళది వినబడుతుంది. కానీ సైలెంట్గా క్షేత్రస్థాయిలో గ్రామీణ ప్రాంతాల్లోనూ, పేద వర్గాల్లోనూ, సామాజికంగా అణగారిన వర్గాల్లో ఇప్పటికీ కూడా జగన్ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రభావం ఉంది. అందువల్ల ఈ సైలెంట్ ఓటు అనేది వర్సెస్ వోకల్ ఓటు. సో సర్వేలకు వచ్చే వరకు వోకల్ ఓటు క్యాప్చర్ చేస్తుంది, కానీ ఈ సైలెంట్ ఓట్ను అంత ఎఫెక్టివ్గా క్యాప్చర్ చేయదు. సర్వేల్లో సహజంగా ఈ వోకల్ సెక్షన్స్ ప్రభుత్వం ఎంత గట్టిగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోవాలని ఉన్నట్టు కొన్ని సెక్షన్లో చాలా గట్టిగా ఉంది.
కొన్ని సామాజిక వర్గాల్లో గట్టిగా ఉంది. అదే సమయంలో కొన్ని సామాజిక వర్గాల్లో, కొన్ని ఆర్థిక వర్గాల్లో జగన్ ప్రభుత్వం ఉండాలి అన్నది కూడా అదే స్థాయిలో గట్టిగా ఉంది. సో అందువల్ల ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ పోలరైజేషన్ వివిధ సామాజిక ఆర్థిక వర్గాల మధ్య, అలాగే వివిధ కులాల మధ్య మామూలుగా లేదు. పోలరైజేషన్ తమ ఎదురొస్తే మీద పడదామా అనేంత కోపంతో ఉన్నారు. సో అందువల్ల అటు జగన్ను ఓడించాలన్న సెక్షన్లు ఎంత బలంగా ఉన్నాయో, జగన్ను గెలిపించాలన్న సెక్షన్లు అంతే బలంగా ఉన్నాయి. సో అందువల్లే మీకు సామాజికంగా చూసినా కూడా ఇప్పటికీ కూడా ఎస్సీ ఎస్టీలు, మైనారిటీలు, రెడ్డీసు ఇది క్లియర్గా మీకు వైసీపీ వెనకాల ర్యాలీ అవుతున్నారు. టీడీపీ వెనకాల ర్యాలీ అయ్యేటువంటి కమ్మా సెక్షన్ ఉంది. ఇలా సామాజికంగా ఉంది. బీసీ వర్గాల్లోమో చీలిక ఉంది. సో కాపు ఓటు ఈసారి కూటమికి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది, అది వాస్తవం కనబడుతుంది. అందువల్ల ఈ సోషల్ ఇంజనీరింగ్ ప్రభావం ఉంది, సంక్షేమ పథకాల ప్రభావం ఉంది, అభివృద్ధి సరిగా జరగలేదు అని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన పట్టణాల్లో మధ్యతరగతిలో ఉన్న అసంతృప్తి కూడా ఉంది. సో ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ఓవర్లాప్ అవుతున్నటువంటి పరిస్థితి మనకు ఆంధ్రప్రదేశ్లో కనబడుతుంది. అందువల్ల ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో వన్ సైడెడ్గా ఫైట్ ఉంది అని నేను అనుకోను. చాలా తీవ్రమైన కంటెస్ట్ ఉంది. అయితే అలాగే ఉంటుందా ఎన్నికల వరకు? ప్రజలు ఎటో ఒకవైపు డిసైడ్ అవుతారా చెప్పలేం. యాజ్ ఆఫ్ టుడే మాత్రం ఇట్స్ హైలీ అన్ప్రెడిక్టబుల్ కంటెస్ట్గా ఉంది. అందువల్ల ఏబీపీసీ ఓటర్ చెప్పినట్లు ఈ సర్వే ప్రకారం అయితే అసలు వైసీపీ అడ్రస్ లేకుండా ఓడిపోవాలి. ఆ రాజకీయ వాతావరణం ఉందని నేను అనుకోను. అదే సమయంలో ఎవరు గెలుస్తారంటే మాత్రం స్టిల్ హైలీ అన్ప్రెడిక్టబుల్. బస్తర్లో దద్దరిల్లినటువంటి కాల్పులు, ముఖ్యంగా దాదాపు 29 మంది మావోయిస్టులు కూడా మృతి చెందడం జరిగింది. ఇటు ఆ సార్వత్రిక ఎన్నికల ముందే భారీగా ఈ యొక్క ఘటన కూడా చోటు చేసుకోవడం జరిగింది. అంటే నక్సలిజం అంటే ఎప్పుడో అంతమైందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మనం రీసెంట్గా చూస్తున్నాం, ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఫైరింగ్ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఇది శాశ్వత పరిష్కారం లేదంటారు అసలు దీనికి? అంటే దీనిపైన అనేక కమిటీలు కూడా వచ్చాయి. ఇప్పుడు మీకు ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే ప్లానింగ్ కమిషన్ సెక్రటరీగా ఉన్న ఒక ప్రముఖ ఆర్థికవేత్తను ఈ నక్సలిజాన్ని స్టడీ చేస్తూనే పంపించారు. ఆయన ఎవరో కాదు, డాక్టర్ మన్మోహన్ సింగ్. సో ఆయన తర్వాత కాలంలో దేశ ప్రధాని అయ్యారు. మన్మోహన్ సింగ్ కమిటీ కావచ్చు, తర్వాత దేశంలో ఉన్న ప్రముఖ హక్కుల కార్యకర్తలైనటువంటి వారందరూ సుఖ్దేవ్ తోరట్, బాలగోపాల్, బిడి శర్మ ఇలాంటి వాళ్ళ సమాజంలో చాలా ప్రజల పక్షాన మాట్లాడి ప్రజల పక్షాన నిలబడే చరిత్ర కలిగినటువంటి వారు కూడా ఒక కమిటీ కూడా వేశారు. లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్ ఎఫెక్టెడ్ ఏరియాస్ అని, డెవలప్మెంట్ ఛాలెంజెస్ ఇన్ ద లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్ ఎఫెక్టెడ్ ఏరియాస్ అని. సో ఇలా అనేక అధ్యయనాలు చెప్పింది దిస్ ఈజ్ నాట్ ఏ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం. మనకు దీని లా అండ్ ఆర్డర్ మేనిఫెస్టేషనే మీడియాలో వస్తుంది. సో మీడియాకి ఏంటంటే ఈవెంట్ జర్నలిజం, ప్రాసెస్యువల్ జర్నలిజం ఉండదు. జర్నలిజంలో 2 రకాలు ఉంటాయి. ఈవెంట్ జర్నలిజం, ప్రాసెస్యువల్ జర్నలిజం అంటారు. ఈవెంట్ జర్నలిజం ఏంటంటే ఒక ఘటన జరిగితే ఆ ఘటనే మనం కవర్ చేస్తాం. ఇప్పుడు ఎవరైనా ఆకలి చావులైతే కవర్ చేస్తాం, రైతు ఆత్మహత్య చేసుకుంటే కవర్ చేస్తాం. కానీ ఆ రైతు ఆత్మహత్యలు అనేది సడన్గా జరగవు. దర్ ఇస్ ఎ ప్రాసెస్. కరువు కావచ్చు, పంటల వైఫల్యం కావచ్చు, రైతుల రుణభారం కావచ్చు, దర్ ఇస్ ఎ లాంగ్ ప్రాసెస్. ఆ ప్రాసెస్ కవర్ చేయడంలో మనం ఫెయిల్ అవుతాం. ఇప్పుడు ఎన్నికల్లో కూడా ప్రభుత్వం మారడంతోనే మనం అది కవర్ చేస్తాం. ప్రభుత్వం మారడం అనేది ఒక్క రోజులో జరగదు. ప్రభుత్వం పట్ల సంతృప్తి అయినా అసంతృప్తి అయినా ఓవర్ ఎ పీరియడ్ టైం బిల్డప్ అవుతుంది. ఆ బిల్డప్ అయిన దాన్ని క్యాప్చర్ చేయదు మన మీడియా. ఎందుకంటే మీడియా ఈజ్ వెరీ గుడ్ ఎట్ ఈవెంట్ జర్నలిజం బట్ వెరీ బ్యాడ్ ఎట్ ప్రాసెస్యువల్ జర్నలిజం. సో ప్రాసెస్యువల్ జర్నలిజం అంటే ఆ ప్రక్రియ. ఇవాళ ఈ ఘటన జరగడానికి ఇది అకస్మాత్తుగా జరిగిందని అనలేం. 3 నెలల్లో దాదాపు 70 మంది పైన చనిపోయినట్టున్నారు. సో ఇరువైపులా కూడా ప్రాణ నష్టం జరుగుతుంది. ఈవెన్ పోలీసులు, భద్రతా బలగాలకు కూడా నష్టపోయిన సందర్భాలు ఉన్నాయి. దీనికి కారణం ఏంటంటే ఇది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లంగానే ప్రభుత్వాలు చూస్తున్నాయి. ఇది శాంతి భద్రతల సమస్య కాదు. అంటే ఒక వైలెన్స్ థ్రోన్ అప్ బై పొలిటికల్ మూవ్మెంట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఏ నార్మల్ వైలెన్స్. సో వైలెన్స్ ఈజ్ అ వైలెన్స్. హింసనే ఎవరమో అంగీకరించలేము. హింస నేరమే, దాంట్లో ఏం డిస్ప్యూట్ లేదు. కానీ ఒక సాధారణ నేరస్తులు లేదా తీవ్రవాదులు వీళ్ళు జరిపే నేరాలు వేరు,
ఒక పొలిటికల్ మూమెంట్ నుంచి రాంగ్ డైరెక్షన్లో వెళ్ళి ఆయుధాలు పట్టుకొని మేము ఈ రాజ్యాన్నే కూలుస్తాం ఆయుధాలతో సాయుధ పోరాటంతో అనేటువంటి ఒక సైద్ధాంతిక దృక్పథం. ఆ సైద్ధాంతిక దృక్పథంతో నాలాంటి వాళ్ళు అంగీకరించలేము. ఎందుకంటే బలమైన భారతదేశ రాజ్యాన్ని సాయుధ పోరాటంతో ఇప్పుడు కూల్చే పరిస్థితిలో దేశము లేదు. మరి కానీ వాళ్ళు నమ్ముతున్నారు, పోతున్నారు. ఆ పొలిటికల్ మూమెంట్ నుంచి వచ్చేటువంటి వైలెన్స్ స్టిల్ ఇట్ ఇస్ అ పొలిటికల్ మూమెంట్. ఇది నార్మల్ క్రిమినల్ యాక్టివిటీగా ముద్ర వేసి ఏ నక్సలిజాన్ని మేము లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారంటే అది అయ్యేది కాదు. ఇవాళ లేట్ 60s చారు మజుందార్ నక్సల్ భరీ అనే గ్రామంలో, పశ్చిమ బెంగాల్లోని గ్రామం, అక్కడ మొదలైంది. అందుకే దీన్ని నక్సలిజం అంటారు. చాలామందికి ఇప్పుడు జనరేషన్ తెలియకపోవచ్చు. నక్సల్ భరీ అనే గ్రామంలో చారు మజుందార్ నాయకత్వంలో వీ విల్ టర్న్ ఇండియా రెడ్ విత్ ద బ్లడ్ ఆఫ్ క్లాస్ ఎనిమీస్ అని మేము చిన్నప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో నుంచి వచ్చాను. నేను అక్కడ గోడల మీద చూసేవాను, వర్గశత్రువుల రక్తంతో భారతదేశాన్ని ఎరుపెక్కిస్తామని. సో ఈ థియరీ ఇండివిజువల్ అనిహిలేషన్, వ్యక్తిగత హింసగా అంతం చేయడం, వర్గశత్రువులు, ఇలాంటి నినాదాలతో లేట్ 60s భారత కమ్యూనిస్ట్ ఉద్యమంలో ఓ చీలిక, ది లెఫ్ట్ అడ్వెంచరిజంగా, లెఫ్ట్ ఎక్స్ట్రీమిజంగా ముందుకొచ్చింది. అప్పటి నుంచి అనేక చీలికలై దాదాపు 100కు పైగా నక్సలైట్ గ్రూపులు అయ్యాయి. ఇప్పటికీ ఒక బలమైనటువంటి సంస్థ సిపిఐ మావోయిస్ట్. ఇది మన దగ్గర గతంలో ఉన్న పీపుల్స్ వార్ గ్రూప్, అలాగే మావోయిస్ట్ కోఆర్డినేషన్ సెంటర్ ఎంసీసీ అని బీహార్ ఆ ప్రాంతంలో ఉండే ఎంసీసీ పీపుల్స్ వార్ మెర్జై సిపిఐ మావోయిస్ట్గా ఏర్పడింది. సో ఇప్పటికీ కూడా ఇంకా సిపిఐ మావోయిస్టే కాకుండా చిన్న చితకా నక్సలైట్ గ్రూపులు, సాయుధ సంస్థలు కూడా ఉన్నాయి. ఈ 50 ఏళ్ళు అయిపోయింది. ఇప్పటికి మోర్ దెన్ 50 ఇయర్స్ దాటిపోయింది. 50 ఇయర్స్ దాటిపోయినాక కూడా రాజ్యం ఇంత మిలిటరీ పవర్లో, రాజ్యానికి దేశ ప్రభుత్వానికి మామూలుగా ఉండదు కదా మిలిటరీ పవర్. అఫ్కోర్స్ మిలిటరీని వాడకపోవచ్చు, బట్ స్టిల్ ఆర్మ్డ్ పవర్, సాయుధ శక్తి చాలా ఎక్కువ. నక్సలైట్ల సాయుధ శక్తి కన్నా రాజ్యం సాయుధ శక్తి చాలా ఎక్కువ. అయినా కూడా ఎందుకు అంతం చేయలేకపోతున్నారు? ఇది ప్రభుత్వాలు ఆలోచించాలి. ఎందుకు అంటే నక్సలైట్ల నినాదాలైన జల్ జంగల్ జమీన్ అంటే నీరు, అడవి, భూమి మాది అని ఆదివాసీ ప్రాంతాలలో ఉన్నటువంటి ఆ పోరాటం ఇవాళ నక్సలిజానికి ఊతాన్నిస్తుంది. అందుకే మన్మోహన్ సింగ్, ఇందిరాగాంధీ హయాంలో మన్మోహన్ సింగ్ కమిటీ అయినా, ఆ తర్వాత లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్ ఎఫెక్టెడ్ ఏరియాస్లో డెవలప్మెంట్ ఛాలెంజ్ అనే కమిటీ కూడా పదే చెప్పింది ఏంటంటే, ఏ సామాజిక ఆర్థిక స్థితిగతులు అయితే నక్సలిజానికి కారణమవుతుందో వాటిని అడ్రస్ చేయకుండా నక్సలిజాన్ని అంతం చేయడం సాధ్యం కాదు. అందువల్ల ఇట్ ఈస్ ఎ పొలిటికల్ యాక్టివిటీ. అది నువ్వు దారి తప్పవచ్చు, ఆ సాయుధపరమైన యాక్టివిటీని మనలాంటి వాళ్ళు అంగీకరించకపోవచ్చు. కానీ రియాలిటీ ఏంటంటే ఇట్ ఈస్ ఎ పొలిటికల్ మూమెంట్ విత్ ఎ వాయిలెంట్ టర్న్. అంటే సాయుధ పోరాటం అనే లక్ష్యంగా పెట్టుకున్న తన రాజకీయ లక్ష్యాన్ని సాధించడానికి సాయుధ పోరాటాన్ని ఎంచుకున్నటువంటి ఒక రాజకీయ యాక్టివిటీ. సో దాన్ని పొలిటికల్గానే ఫైట్ చేయగలగాలి తప్ప కేవలం మిలిటరీ ఆర్మ్డ్ పవర్తో తాత్కాలిక విజయాలు రావచ్చు. మీరు అడిగిన క్వశ్చను ఇన్నేళ్ల తర్వాత కూడా మళ్ళీ మనం పేపర్లో ఎందుకు చూస్తున్నాం? నేను చిన్నప్పుడు స్కూల్ స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచి చూస్తున్నాను. నక్సలైట్ల ఎన్కౌంటర్లో 2 మృతి, నక్సలైట్ ఎన్కౌంటర్లో 4 మృతి. సో ఇది బూటకపు ఎన్కౌంటర్ అని హక్కుల సంఘాల విమర్శలు, భారీ ఎదురుకాల్పుల్లో పోలీసు బలగాల మృతి, ఇవన్నీ చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. నేను ఇప్పుడు నేనే 50-60 ఏళ్ళుగా 55 ఏళ్ళుగా 50 ఏళ్ళు పైగా చూస్తున్నాను. మరి ఎందుకు ఇంత స్టిల్ వీఆర్ రీడింగ్ ఇట్ ఇన్ ఇట్? 50 ఏళ్ళ తర్వాత కూడా మళ్ళీ పేపర్లు ఇదే చూస్తున్నాం. పేజ్ 1లో మీరు కావాలంటే నా లైబ్రరీకి వెళ్ళండి, ఒక 50 ఏళ్ళ కిందటి డైలీ పేపర్ తీయండి, ఇవే ఫ్రంట్ పేజ్ హెడ్లైన్ ఉన్న వార్తలు ఉంటాయి. భీకర అడవి రక్తం కారింది, అడవి దద్దరిల్లింది, భీకర ఎన్కౌంటర్లు అని ఇలాంటి వార్తలు ఇప్పటికీ 50 ఏళ్ళుగా చూస్తున్నాం. దెర్ షుడ్ బి సమ్ సొల్యూషన్ టు ఇట్ కదా. సో ప్రజలు, ప్రభుత్వాలు సాయుధ ఛాలెంజ్కు, ఆర్మ్డ్ ఛాలెంజ్కు దానికి అనుగుణంగా రెస్పాండ్ అవుతుంది, కాదని అనలేను. కానీ అదే సమయంలో దీనికి డెవలప్మెంట్ సొల్యూషన్ కూడా ఉండాలి. సో ఆ డెవలప్మెంట్ సొల్యూషన్ లేకుండా పొలిటికల్ వైలెన్స్ ఇన్ పొలిటికల్ మూమెంట్ను అంతం చేయడం అనేది అంత సులభం కాదు. ఇది గనక తెలుసుకోలేకపోతే మనము ఇంకా 50 ఏళ్ళ తర్వాత కూడా మళ్ళీ భీకర ఎన్కౌంటర్లు అని పేపర్లో చదవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్ల అడ్రస్ చేయాల్సింది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లంగానే చూసి కేవలం లా అండ్ ఆర్డర్గానే నేను అడ్రస్ చేస్తానంటే సాధ్యం కాదు.
ఇట్ మే బీ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం, దాని బయటి ఎక్స్ప్రెషన్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉండొచ్చు, కానీ ఇట్స్ బేసికలీ ఏ సోషియో ఎకనామిక్ ప్రాబ్లం. దాన్ని అడ్రస్ చేయగలగాలి. ఇది నేను చెప్పింది కాదు, కేంద్ర ప్రభుత్వం నియమించిన అనేక కమిటీలు చెప్పినటువంటి అంశం ఇది. సార్, ఈ మధ్య లిల్లీపుట్ అనే పదం కూడా ఎక్కువగా చర్చనీయాంశంగా మారింది పొలిటికల్. అంటే నిన్న కేసీఆర్ మాట్లాడుతూ ప్రజలు అప్పుడప్పుడు లిల్లీపుట్ గాళ్లకు అధికారం ఇస్తారని చెప్పేసి కూడా కేసీఆర్ ఈ యొక్క వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. లిల్లీపుట్ గాళ్ల ప్రభుత్వం ఇది, ముఖ్యమంత్రి జంప్ చేస్తాడేమో అనేది ఈ యొక్క భాష కూడా వాడడం జరిగింది. ఈ భాషను కేసీఆర్ ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు ఈ భాష విషయంలో కేసీఆర్ ఒక్కడే కాదు, అందరు ఇదే వాడుతున్నారు. సో హైట్ల గురించి, వెయిట్ల గురించి, ముక్కుల గురించి, మూతల గురించి మాట్లాడుకోవడం అనేది చాలా సిగ్గుచేటైన విషయం. అది ఎవరైనా మాట్లాడి, అది రేవంత్ రెడ్డి మాట్లాడి, కేసీఆర్ మాట్లాడి, ఐ థింక్ ఇట్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్. ఎందుకంటే వ్యక్తుల రూపురేఖలపైన మనం ఎప్పుడు కామెంట్ చేయకూడదు. కావాలంటే విధానపరమైన అంశాలపైన కామెంట్ చేయొచ్చు. వ్యక్తుల్ని అవమానించే రీతిలో ఎప్పుడు, వ్యక్తిగతంగా అవమానించే రీతిలో ఎప్పుడు కామెంట్ చేయకూడదు. అన్ఫార్చునేట్లీ పాలిటిక్స్ ఆ స్థాయికి వచ్చేసాయి. ఇందులో వీరా వారా అనే దాంతో సంబంధం లేదు. సో ఇందులో ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ, ఎవరు ఎక్కువ డోసు, ఎవరు ముందు, ఎవరు వెనుక, ఈ లెక్కలు తీయడం కూడా సాధ్యమయ్యే పని కాదు. ఆ దశ దాటిపోయింది. ఎవరు ముందైనా, ఎవరు వెనుకైనా, ఎవరు ఎక్కువైనా, ఎవరు తక్కువైనా, ఈ రాజకీయ సాంప్రదాయం అయితే సంస్కారం అనిపించుకోదు. రాజకీయాల్లో శత్రువులు ఉండరు, ప్రత్యర్థులు ఉంటారు. ఈవెన్ శత్రువుల్ని కూడా గౌరవించాల్సిందే. ఎందుకంటే ఇదే మీకు యుద్ధంలో కూడా శత్రువును గౌరవించాలి అనేది యుద్ధ నీతి. సో ఈవెన్ యుద్ధంలో కూడా శత్రువును గౌరవించాలన్నది యుద్ధ నీతి అయినప్పుడు, రాజకీయపరమైనటువంటి ఘర్షణలో ప్రజల సమస్యలపైన, ప్రజల సంబంధించినటువంటి ఇష్యూస్ పైన, పబ్లిక్ ఇష్యూస్ పైన రాజకీయ పార్టీల విధానాల మధ్య వాద ప్రతివాదాలు ఉండవచ్చు, కానీ వ్యక్తిగతమైనటువంటి అంశాలలోకి వెళ్ళి ఆ ప్రైవేట్ డొమైన్, పబ్లిక్ డొమైన్, ఈ రెండింటి మధ్య తేడా ఉంటుంది. సో ఇంట్లో ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ పైన కామెంట్లు, అలాగే వ్యక్తుల యొక్క రూపురేఖలపైన కామెంట్లు, వ్యక్తులపైనటువంటి ఇతర అంశాలపైన కామెంట్లు చేయడం అనేది ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్టబుల్. లెట్ ద ఫైట్ బి పొలిటికల్, నాట్ పర్సనల్. సో ఎవరు అది ఇటువైపోయినట్టు నేను ఎక్కడిని అనడం లేదు. సో ఐఎమ్ నాట్ ఈవెన్ టెలింగ్ కేసీఆర్ ఇస్ ద ఫస్ట్ ఆర్ ద లాస్ట్. సో ఈ రకమైన రాజకీయ చర్చ, సంవాదం, భాష, దీనిపైన ఎవరికీ గుత్తాధిపత్యం ఉండదు. ఎందుకంటే అందరికీ ఏ స్థాయిలో దిగజారైనా మాట్లాడగలుగుతారు కదా. మంచిగా మాట్లాడడంలో కాంపిటీషన్ ఉండాలి, దిగజారి మాట్లాడడంలో కాంపిటీషన్ ఏమన్నది, ఎవరైనా మాట్లాడగలుగుతారు. సమ్మన్ షుడ్ క్రియేట్ ఎ పొలిటికల్ ట్రెండ్, ఇలా మాట్లాడమని. అట్లీస్ట్ మీడియా అన్న వీటికి మేము ఎక్కువ కవరేజ్ ఇవ్వం. ఇలా రాజకీయ నాయకులు అడిగితే ఏమంటారు, మీరే కదండి పేజ్ 1లో పబ్లిష్ చేస్తారు. ఇప్పుడు సాధారణ విమర్శ కేసీఆర్ కనుక రేవంత్ పైన చేస్తుంటే ఇలా ఆ వార్త పేజ్ 1 అయ్యేది కాదు. గ్యారంటీగా పేజ్ 1 కావడానికి కారణం ఆ భాషే. సో రేవంత్ రెడ్డి మాట్లాడింది పేజ్ 1 కావడానికి కారణం భాషే. సో భాషను బట్టే పేజ్ మీడియా ప్రాధాన్యత ఇస్తుంది. స్ట్రేంజ్ లాంగ్వేజ్ వాడారనుకోండి, దానికి పతాక శీర్షికలు, బ్రేకింగ్ న్యూస్లు, క్రాకింగ్ న్యూస్లు ఇస్తున్నారు. సోషల్ మీడియాలో హల్చల్ ఇది జరిగినప్పుడు, అంటే ప్రజలు దీన్నే కన్జ్యూమ్ చేస్తున్నప్పుడు, ఈ రకమైన భాషను ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా రాజకీయ నాయకులు ఆ డిమాండ్ తగ్గట్టు సప్లై ఇస్తారు కదా. సో అందువల్ల మనం కూడా, సమాజం కూడా, వీ రిజెక్ట్ దిస్ కైండ్ ఆఫ్ ఎ కన్వర్జేషన్. పొలిటికల్ కన్వర్జేషన్ అనేది పబ్లిక్ ఇష్యూస్ పైన ఉండాలి. ఇది ఎవరు మొదలుపెట్టినా దిస్ షుడ్ స్టాప్ సమ్వేర్. పబ్లిక్ కన్వర్జేషన్గా ఉండాలి తప్ప ప్రైవేట్ అంశాల జోలికి వెళ్ళకూడదు. పబ్లిక్ ఇష్యూస్ పైన పొలిటికల్ కన్వర్జేషన్ ఉండాలి. ఆ రకమైనటువంటిది సివిల్ సొసైటీ నుంచి కూడా రావాలి. ప్రజలు కూడా రిజెక్ట్ చేయాలి. అప్పుడు రాజకీయ నాయకులు మాట్లాడుకోరు. మీడియా కూడా ఆ రకమైన బాధ్యత వహించాలి. అన్ఫార్చునేట్లీ ఇవాళ సీరియస్గా స్టడీ చేసి విమర్శిస్తే ఎవరికి పట్టించుకోడు. సో ఏదో ఒకటి మాట్లాడితే వాళ్ళ పెద్ద ఎత్తున కవరేజ్ వచ్చే దశకు వచ్చింది. అందువల్ల ఈ ట్రెండ్ ఖచ్చితంగా మారాలి. కేసీఆర్ చేసినటువంటి కామెంట్స్, అంటే తెలంగాణకు బీఆర్ఎస్ అవసరం ఇప్పుడే ఎక్కువ ఉన్నది, మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం తెస్తా, ప్రజలను కాపాడుతా అనే అంశాలతో పాటు బీఆర్ఎస్ ఓడితే ప్రజలకే నష్టం అని చెప్పేసి కూడా చేసినటువంటి కామెంట్స్ ఇలా చూస్తున్నారు. అటు ఆఫ్టర్ లాంగ్ టైం బీఆర్ఎస్ అర్థం చేసుకోవాల్సింది, ఇంకా అర్థం చేసుకుంది ఏంటంటే, ప్రజలు ఎందుకు ఓడించారు. ఇప్పటికీ కూడా బీఆర్ఎస్ నాయకత్వ వైఖరి చూస్తే తప్పు ప్రజలదే అనేటువంటి భావనలో ఉన్నారు. పైకి ఇంటర్వ్యూలలో చెప్తున్నారు. ఇప్పుడు కేటీఆర్ ఇంటర్వ్యూ చూశాను నేను, ఓ ప్రముఖ టీవీ ఛానల్కు. సో అందులో ప్రజలు నేను తప్పు పట్టడం లేదు, మాకు కొన్ని తప్పులు ఉన్నాయి,
మేము సరి చేసుకుంటున్నామని పబ్లిక్ కన్సంప్షన్కి అంటున్నా, బట్ వారి స్వభావ రీత్యానే దే ఆర్ స్టిల్ అనేబుల్ టు డైజెస్ట్. సో బీఆర్ఎస్ భావన ఏంటి, మేము అన్నీ మంచి పనులే చేశాం కదా, మమ్మల్ని ఇంకా ఎందుకు ఓడించారని. మీకు ఈ ట్రెండ్ చాలా రాజకీయ నాయకులు ఉంటారు. చంద్రబాబు నాయుడు కూడా ఓడిపోయినప్పుడు 23 సీట్ల పరిమితి అయినప్పుడు అసలు నేను ఏం తప్పు చేశాను నాకు 23 సీట్లు ఇచ్చారని చాలా రోజులు అనేవారు. సో చాలా రోజుల పాటు మాట్లాడేవారు, నేను అంత ప్రజలు పీక్క తిన్నానా, అంత ప్రజలకు నష్టం కలిగించానా, నాకు 23 సీట్లకు ఎందుకు పరిమితం చేశారని వాజ్ అనేబుల్ టు డైజెస్ట్. కానీ రాజకీయ నాయకులకు అర్థం కావాల్సింది, ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, అనేక ఫ్యాక్టర్స్ ప్రజల తీర్పును రచించేస్తాయి. సో ఆ ప్రజల తీర్పును సరిగా అర్థం చేసుకుంటే తమ లోపాలను అధిగమించి మళ్ళీ అధికారంలోకి రావడానికి అవకాశం ఉంటుంది. కానీ అలాంటి హానెస్ట్ సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్కు బీఆర్ఎస్ నాయకత్వం ఇంకా సిద్ధంగా లేదు. అది సిద్ధంగా లేనంత కాలం మనం తప్పులు సరి చేసుకోలేము. ఉదాహరణకు ఎగ్జామ్ రాసేస్తాడు, సో ఎక్కడ తప్పు చేశాను అని తెలుసుకొని ఈ తప్పు జరగకుండా ఉండేందుకు ఏం చేయాలి అని నేర్చుకుంటే నెక్స్ట్ ఎగ్జామ్లో సక్సెస్ అవుతారు. అసలు నేను తప్పు చేయలేదు, పేపర్ దిద్దిన వాడే తప్పు చేశాడు అన్నాడు అనుకోండి, ఆ జీవితంలో వాళ్ళకి సక్సెస్ రాదు. నా తప్పే లేదు, నేను నేర్చుకున్నది ఏం లేదు, ఆ పేపర్ దిద్దేవాడు తప్పు చేస్తాడు. ఇప్పుడు కేసీఆర్ వ్యవహారం ఎలా ఉందంటే నా తప్పు లేదు, పేపర్ దిద్దేవాడు తప్పని ఒక స్టూడెంట్ అనే రకంగా ఉంది. సో ప్రజలే తప్పు చేశారు అనే రీతిలో మాట్లాడుతున్నారు. అందుకే మాకే నష్టం లేదు, ప్రజలకే నష్టం. ప్రజలకే ఉన్నది మీ పార్టీ కావచ్చు, ఇంకో పార్టీ వస్తాం, మంచో చెడో ఎక్కువ తక్కువ. సో అందువల్ల ఈ పాలిటిక్స్ ఆఫ్ యాటిట్యూడ్, ఇప్పుడు వాస్తవంగా కేసీఆర్ పైన ప్రజల తీర్పు ఇట్స్ అ ఓట్ ఎగనెస్ట్ పర్ఫార్మెన్స్ అని అనుకోను, ఇట్స్ అ ఓట్ ఎగనెస్ట్ యాటిట్యూడ్, ఓట్ ఎగనెస్ట్ బిహేవియర్. అందుకే మీరు 10 ఏళ్ళ అహంకారానికి అనే నినాదం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, అది జనంలోకి బాగా వెళ్ళింది. మార్పు కావాలి, ఓటర్ ఫ్యాటిక్ అంటే 10 ఏళ్ళు వీళ్ళే ఉన్నారు, ఒకసారి దక్కా తగలాలి. సో ఈ తీర్పు యొక్క క్యారెక్టర్ది. సో కేసీఆర్ చేయాల్సింది ఏంటంటే ఆ హ్యూమిలిటీ ఉండాలి. సో తాను ఎందుకు ఓడిపోయాడు అనేది ఈ షుడ్ యాక్సెప్ట్ ఇట్. అప్పుడు ఏమంటే ప్రజలు ఎప్పుడు కూడా హ్యూమిలిటీని గౌరవిస్తారు. భారతీయ సంస్కృతిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే తప్పుడు పశ్చాత్తాపాన్ని ఎప్పుడైనా జనం యాక్సెప్ట్ చేస్తారు, మన సమాజం యొక్క లక్షణం అది. అందువల్ల ఆ ఇంట్రాస్పెక్షన్ అనేది కనబడడం లేదు. ప్రజలు ఇదే స్టేట్మెంట్ మరి నేను కేసీఆర్ ఏమన్నాడో కూడా చూడలేదు, పత్రికల్లో వచ్చిన దాన్ని మీరు అడుగుతున్నారు కనుక నేను చెప్తున్నాను. సో వచ్చిందంటే మాకేం నష్టం లేదు, మీకే నష్టం, మీకు ప్రజలకు నష్టం అనే స్థాయిలో, అంటే బీఆర్ఎస్ గెలిపించుకోవడం ఏదేదో ప్రజలకు బాధ్యత, లేదంటే ప్రజల కర్మ అన్నట్టు మాట్లాడితే అది ప్రజలు అంగీకరిస్తారు ఎక్కడైనా. ఇలా ప్రజలకు బీఆర్ఎస్ అవసరం ఉంటుంది, బీఆర్ఎస్కు ప్రజలు అవసరం ఉంటుంది. సో ఇద్దరికి అవసరం ఉంటుంది. బలమైన ప్రతిపక్షం ప్రజలకు అవసరం, అదే సమయంలో ప్రజల మద్దతు బీఆర్ఎస్కి అవసరం. సో మాకే నష్టం లేదు, మేము ఏ పదవి లేకపోయినా హాయిగా ఉంటామంటే ప్రజలు ఏమంటారు, తతాస్తు అంటారు. సో మీకు ఎందుకు పాపం ఇబ్బంది పెట్టుడు, మిమ్మల్ని మీరు అధికారం లేకపోతేనే హాయిగా ఉన్నారట కదా, మీకేం నష్టం లేదు కదా, మనకు గట్రా గో అని అన్నారు అనుకున్నప్పుడు ఏంటి ఆన్సరు, ప్రజలు తదాస్తు అనే అవకాశం కూడా ఉంటుంది కదా. అందువల్ల ఇప్పటికైనా తప్పులు ఏం జరిగాయి, ఎందుకు ఓడిపోయాం, దాన్ని సరి చేసుకునేటువంటి ప్రయత్నం, సరి చేసుకున్నామని ప్రజల్ని ఒప్పించగలిగే ప్రయత్నం. ఎస్ వీ హ్యావ్ డన్ దిస్ మిస్టేక్ అని. మీకు బెంగాల్ ఉదాహరణ, మీకు బెంగాల్కు తెలంగాణకు కంపేర్ చేయండి. బెంగాల్లో లోక్సభ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్కు పెద్ద దెబ్బ తగిలింది. 18 సీట్లలో బీజేపీ గెలిచింది 2019లో. సో ఆ దెబ్బ మామూలు దెబ్బ కాదు. ఆ దెబ్బకు అసెంబ్లీ ఎన్నికల్లో మా తృణమూల్ కాంగ్రెస్ ఓడిపోవాలి. కానీ కోర్స్ కరెక్షన్ చేసుకున్నారు, తప్పులు సరి చేసుకునే ప్రయత్నం చేశారు. మళ్ళీ నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే వరకు బీజేపీ భీకరమైన పోటీ ఇచ్చినా కూడా 200కు పైగా సీట్లు తెచ్చుకోగలిగింది తృణమూల్ కాంగ్రెస్. ఆ పరిస్థితి అంటే ఒక ఎన్నికలో ఓటమి తర్వాత నెక్స్ట్ ఎన్నికలో అంత భారీగా విజయం సాధించడం అనేది గమనించాలి. ఇప్పుడు ఏమరుస్తుంది చర్చ, ఇప్పుడు మన ఇవాళ పత్రికల్లో వచ్చింది ఏబీపీ సి ఓటర్ సర్వే. 17 తెలంగాణలో సీట్లుంటే 10 కాంగ్రెస్కు, 5 బీజేపీకి. అంటే ఎంఐఎంకి ఒకటి, ఇంకోటి బీఆర్ఎస్కి 1. 9 సీట్ల నుంచి 1-2 సీట్లకు బీఆర్ఎస్ పడిపోతుంది అట్లా అనబడుతుంది కదా. బీఆర్ఎస్ ఓటింగ్ కూడా పడిపోతుంది. మరి అసెంబ్లీ ఎన్నికల తర్వాత కోర్స్ కరెక్షన్ చేసుకుని ఉంటే లోక్సభ ఎన్నికలు నిలబడాలి. ఆ కోర్స్ కరెక్షన్ కొంత పార్షియల్గా చేసుకుని వెంటనే జనంలోకి వచ్చారు, జనంలో ఉన్నారు, అది సంతోషం, అది ఆహ్వానించాలి. కానీ అదే సమయంలో జనం పట్ల మీ వైఖరి మారకపోతే మాత్రం ప్రజలు అంగీకరించరు. గల్ఫ్ కార్మికులకి ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. అంటే నిన్న
వారితో మాట్లాడుతున్నటువంటి సందర్భాల్లో ఏజెంట్ మోసాలు అరికట్టేందుకే ఈ యొక్క చర్యలు అంటే ఈ గల్ఫ్ కార్మికులకు సంబంధించిన అంశం మనకు అనేక సందర్భాల్లో చూసాము. అంటే ఇది సాధ్యం అవుతుందంటారా సార్? ఎందుకు సాధ్యం కాదండి. ఇప్పుడు అమెరికాలో భారతీయులు పనిచేస్తున్నారు, కొన్ని లక్షల మంది పనిచేస్తున్నారు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో. వాళ్ళు ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా? ఇలాంటి ఇబ్బందులు ఇప్పుడు గల్ఫ్లో పనిచేసే వాళ్ళు పడే ఇబ్బందులు పడుతున్నారు. అడపాదడపా కొన్ని మోసాలు ఉండొచ్చు, చదువుకోవటానికి వెళ్ళి బోగస్ విద్యా సంస్థలు. ఒక్క అమెరికాకే కాదు, యూకే వెళ్తున్నారు, ఆస్ట్రేలియా వెళ్తున్నారు, కెనడా వెళ్తున్నారు, భారతీయులు చాలా చోటకి వెళ్తున్నారు కదా. సో గల్ఫ్ కార్మికులకు మాత్రమే ఈ పరిస్థితి ఎందుకు రావాలి అంటే అక్కడ సంథింగ్ ఈజ్ రాంగ్ కదా. ఇది తెలంగాణ ఉద్యమ కాలం నుంచి ఉన్న డిమాండ్. ఇది నేను 93లో ది ఇండిపెండెంట్ అండ్ టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళ పత్రికకు రాసేవాడిని, స్పెషల్ కరెస్పాండెంట్గా ఇక్కడ నుంచి రాసేవాడిని. ఆ రోజుల్లో రాశాను నేను గల్ఫ్ బాధితుల గురించి. అంటే అప్పుడు ఇరాక్ యుద్ధం వచ్చింది, వాళ్ళు ఇండియాకు తిరిగి వచ్చారు. సో ఇక్కడ పశ్చిమాసియాలో జరిగే ఏ చిన్న పరిణామం జరిగినా వీరికి ఎఫెక్ట్ అవుతుంది. అక్కడ ప్రభుత్వాల విధానాలు మారినా, అక్కడ ఆర్థిక రాజకీయ సామాజిక అస్థిరత ఏర్పడినా దీనివల్ల వీరి ఉద్యోగ భద్రత సమస్య వస్తుంది. అంటే అడుగడుగున సమస్య. మొదటి సమస్య ఏంటంటే హైలీ అన్రెగ్యులేటెడ్ ఎంప్లాయ్మెంట్. సో ఇక్కడ ఎవరో ఏజెంట్లు ఉంటారు. నాకు క్లియర్ గుర్తు, మా మామయ్య గతంలో 30 ఏళ్ల క్రితమే ఆయన ఎవడో ఏజెంట్ డబ్బులు కడితే హైదరాబాద్లో ఎయిర్పోర్ట్లో ఎక్కించి ముంబై ఎయిర్పోర్ట్లో దించి వెళ్ళిపోండి అన్నారు. సో ఆ రకమైన మోసాలు కూడా జరుగుతాయి. సో ఈ ఏజెంట్లు అంటే ఎవరి ద్వారా వీరు ఉద్యోగాలకు పోతున్నారు, అక్కడ ఎవరు ఉద్యోగంలో పెట్టుకుంటున్నారు, ఇది కనుక రెగ్యులేట్ చేయగలిగితే, ఎందుకంటే మన దేశానికి గల్ఫ్ దేశాలకు డిప్లొమాటిక్ రిలేషన్స్ ఉంటాయి, అక్కడ మన ఎంబసీలు ఉంటాయి. సో ఆర్గనైజ్ చేయగలిగితే, ఇన్స్టిట్యూషనలైజ్ చేయగలిగితే ఫస్ట్ రిక్రూట్మెంట్ ఇన్ జాబ్స్ అనేది అన్రెగ్యులేటెడ్గా ఉండకూడదు. అన్రెగ్యులేటెడ్గా ఉన్నప్పుడు ఈ మోసాలకు దారితీస్తుంది. అంటే ఇక మీరు అక్కడికి పోయినాక మీకు ఇంత జీతం వస్తుందని చెప్తారు, ఆడిపోతే ఇది జీతం రాదు, మీకు ఇంకో ఈ ఫెసిలిటీస్ ఉంటాయి అని చెప్తారు, ఆడిపోతే ఫెసిలిటీస్ ఉండవు, హారిబుల్ కండిషన్స్ ఉంటాయి. సో దీన్ని రెగ్యులేట్ చేయగలగాలి. అంటే ఎంప్లాయ్మెంట్ అనేది కాంట్రాక్చువల్ ఎంప్లాయ్మెంట్గా ఉండి రికగ్నైజ్డ్ ఏజెన్సీస్ మాత్రమే, అంటే ప్రాపర్ చట్టాల లా ఎన్ఫోర్సింగ్ అథారిటీస్ రెగ్యులేషన్కు లోబడి ఉన్న సంస్థలే వీటిని కనుక చేయించగలిగితే, అక్కడికి పోయినాక ఏ ప్రామిస్ చేసైతే ఇక్కడ నుంచి తీసుకెళ్తున్నారో ఆ ప్రామిస్కు తగ్గట్టు అక్కడ ఎంప్లాయ్మెంట్ ఉండాలి, సాలరీ ఉండాలి, లివింగ్ కండిషన్స్ ఉండాలి. దీన్ని చేయడం అనేది అసాధ్యమైన పని కాదు. ఇవాళ అమెరికాలో ఐటీ కంపెనీలో పనిచేస్తున్న వాళ్ళు వెళ్ళి ఇలాంటి ఇబ్బందులు ఏం పడతలేరు కదా. మీరు అందువల్ల ఆ నేచర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఏంటి, క్యారెక్టర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఏంటి, ఇవన్నీ ముందుగానే వెళ్ళేటప్పుడు తెలవాలి, వాటికి స్టిక్ అనే ఉండాలి. దాన్ని ఆ రెగ్యులేట్ చేయగలగాలి. ఆ ఏజెన్సీస్ చట్టం పరిధిలో ఉంటే ఈ సమస్య రాదు. ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ అన్రెగ్యులేటెడ్ ఏజెన్సీస్గా ఉన్నాయి, దానివల్ల మోసాలు అవుతున్నారు. తర్వాత అక్కడ సోషల్ సెక్యూరిటీ ఏంటి, ఆడ బేసిక్ సివిల్ రైట్స్ ఏంటి. అన్ఫార్చునేట్లీ మనకు అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, బ్రిటన్ లాంటి పరిస్థితి ఇక్కడ ఉండదు. అమ్మమ్మ డెమోక్రటిక్ కంట్రీస్ ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించే ప్రసక్తే లేదు అవి. ఎందుకంటే అక్కడ చట్టాలు ఉన్నాయి, రూల్ ఆఫ్ లా ఉంది, ప్రజాస్వామిక ప్రభుత్వాలు ఉంటాయి, బలమైన పౌర సమాజాలు ఉంటాయి. అందువల్ల నీకు అమెరికాలోనూ ఆస్ట్రేలియాలోనూ ఇష్టం వచ్చినట్టు జరగటానికి స్కోప్ ఉంటుంది. కానీ గల్ఫ్ దేశాలకు వచ్చేవరకు ఇవన్నీ రాచరిక వ్యవస్థలు, మిలిటరీ రాజ్యాలు, నిరంకుశ రాజ్యాలు. సో ఇక్కడ ప్రజలకు కనీసమైన హక్కులు ఉండవు. పౌర హక్కులే అక్కడ ప్రజలకు ఉండవు. ఇక మన ప్రజలకు హక్కులు ఎక్కడి. అందువల్ల ఫారిన్ మన అక్కడ ఎకానమీకి ఒక పెద్ద ఎత్తున మన వాళ్ళు కంట్రిబ్యూట్ చేస్తున్నారు. దాంతోపాటు మన ప్రభుత్వానికి, మోడీ ప్రభుత్వానికి అరబ్ దేశాలతో మంచి దౌత్యపరమైన సంబంధాలు కూడా ఉన్నాయి. అందువల్ల అక్కడ సోషల్ సెక్యూరిటీ, ఎకనామిక్ సెక్యూరిటీని అక్కడ చట్టాలు అమలయ్యేలా, కనీస కార్మిక చట్టాలు అమలయ్యేలా భారత ప్రభుత్వం దౌత్యపరంగా చొరవ తీసుకోవాలి. వాడు పోయినాక 16 గంటలు 17 గంటలు పని చేయించుకొని అతి భయంకరమైన పని. ఇప్పుడు మహిళలు పోతారు డొమెస్టిక్ హెల్ప్గా, వారికి పైన ఏ రకమైన సేఫ్టీ సెక్యూరిటీ ఉండాలి, ఎవరు ఇంట్లో పోయి పనిచేస్తారు. సో అందువల్ల ఒక సోషల్ ఎకనామిక్ సెక్యూరిటీ అనేది వారికి ఉద్యోగం చేస్తున్న సమయంలో ఉండాలి. తర్వాత ప్రమాదవశాత్తు ఏమైనా జరిగితే, లేదా అక్కడ ఏదైనా ఒక చిన్న నేరం చేస్తారన్న ఆరోపణ పైన ఏళ్ల తరబడి జైల్లో ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అక్కడ డెమోక్రటిక్ కంట్రీస్ కాదు కనుక, అక్కడ మతరాజ్యాలు కనుక ఆడ చట్టాలు కూడా చాలా దారుణంగా ఉంటాయి.
ఆ చట్టాలను ప్రశ్నించేటువంటి పరిస్థితి కూడా ఉండదు. న్యాయ వ్యవస్థ మనలాగా ఓ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ, ఇండిపెండెంట్ మీడియా ఇవేవి ఉండవు కనుక అక్కడ ఫేర్ జస్టిస్ కూడా దొరకడం అంత సులభం కాదు. అందువల్ల అవసరమైతే రెండు దేశాల మధ్య ఒప్పందాలు చేసుకునైనా మన ప్రజలు అక్కడ ఏదో ఒక చిన్న నేరానికి పాల్పడ్డారన్న ఆరోపణ పైనో అనుమానం పైనో ఏళ్ల తరబడి జైల్లో మగ్గకుండా ఉండేటువంటి పరిస్థితి చూడాలి. అలాగే చివరకు చనిపోయిన తర్వాత శవాలు తీసుకురావడానికి కూడా చాలా ఛాలెంజింగ్గా ఉన్నాయి. సో దాన్ని చూడగలగాలి. అక్కడ కనీస వేతనాలు లేకుండా పనిచేస్తున్న, కనీసమైన కార్మిక ప్రమాణాలు లేకుండా పనిచేస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. సో వీటన్నిటిని రెగ్యులేట్ చేయడం అనేది అసాధ్యమేం కాదు. సో దిస్ ఈజ్ ఎందుకంటే ఆ గల్ఫ్లో పనిచేస్తున్న వారు పంపే డాలర్లు ఇండియన్ ఎకానమీకి కీలక కంట్రిబ్యూషన్ ఫారిన్ రెమిటెన్సెస్. సో అందువల్ల ఆ ఫారిన్ రెమిటెన్సెస్ వల్ల ప్రయోజనం పొందుతున్న దేశాలు, మన బిడ్డలు పొట్టచేత పట్టుకొని పని కొరకు, ఉపాధి కొరకు, జీవనోపాధి కొరకు ఇతర దేశాలకు వెళ్తుంటే వారి పట్ల మన ప్రభుత్వాలకు ఒక సామాజిక బాధ్యత ఉంటుంది కదా. సివిల్స్ సంబంధించినటువంటి ఫలితాలు కూడా రావడం జరిగింది. సివిల్స్లో 3వ ర్యాంక్ సాధించిన పాలమూరు యువతి, ఇక తల్లి బీడీ కార్మికురాలు, కొడుకు ఐఏఎస్ వికారాబాద్ వాసి తరుణ్కు 231వ ర్యాంక్. అంటే పేద కుటుంబంలో చాలామంది కూడా ఇటు ఐఏఎస్ ప్రిపేర్ అయ్యి సివిల్స్ కూడా రాసినటువంటి పరిస్థితి నెలకొంది. సార్ మీరు కూడా సివిల్స్ మీరు కూడా శిక్షణలో అనుభవం ఉన్నటువంటి వారు, మీ అనుభవంలో ఏంటిది ఎలా ఉంటుంది? నేను వాస్తవంగా సివిల్స్కు ప్రిపేర్ అవుతున్న వారికే కాదు, సెలెక్ట్ అయిన వారికి కూడా క్లాసులు చెప్పాను. నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ముస్సోరీలో విజిటింగ్ ప్రొఫెసర్గా వెళ్ళి పాఠాలు చెప్పించాను. అంటే ఐఏఎస్ ప్రొబేషనర్స్కు. ఐఏఎస్ సెలెక్ట్ అయితే ముస్సోరీలో వారికి ట్రైనింగ్ ఉంటుంది. అలాగే నేషనల్ పోలీస్ అకాడమీ హైదరాబాద్లో కూడా ట్రైనింగ్ ఇచ్చిన వాడిని. సో అందువల్ల ఇలాంటి స్టోరీస్ చాలా ఉంటాయి. చాలా సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన వారు, తెలుగు మీడియంలో చదివిన వారు, ఈవెన్ నేను చూశాను. ఇప్పుడు మేము ముస్సోరీకి వెళ్ళినప్పుడు ప్రొసీజర్ ఏంటంటే ఒక ఆఫీసర్ ఆన్ ప్రోటోకాల్ అని అపాయింట్ చేస్తారు. అంటే నేనున్నన్ని రోజులు నాకు కావాల్సిన అవసరాలని ఆయన అటెండ్ అవుతూ ఉంటాడు. అంటే వాళ్ళు మన కొత్త ప్లేస్కి వెళ్తా మనను ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకున్నప్పటి నుంచి ఎయిర్పోర్ట్లో తిరిగి సెండ్ ఆఫ్ చేసేంత వరకు ఒక ప్రొబేషనర్ని ఆఫీసర్ అండ్ ప్రోటోకాల్ అని పెడతారు. సో మన క్లాసుల గురించి సమాచారం, లెక్చర్ గురించి సమాచారం ఇవ్వడం కానీ, లేదా అంటే నేను 15 డేస్ ఉండేవాడిని క్లాసులు చెప్పడానికి. ఆ మధ్యలో ఏదైనా ఫ్యామిలీతో వెళ్ళేవాళ్ళం. మా క్లాస్ అయిపోయినాక సైట్ సీయింగ్కి వెళ్ళాలన్న వెహికల్ ప్రొవైడ్ చేయడం, ఇలాంటి కోఆర్డినేషన్కి ఒక ఆఫీసర్ అండ్ ప్రోటోకాల్ పెట్టేవారు. అది ఏ గెస్ట్ వెళ్ళినా అది రూల్ ముస్సోరీలో. సో ఆఫీసర్ అండ్ ప్రోటోకాల్ ఆయన ఎవరో అడిగితే ఛత్తీస్గఢ్లో డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో BA పాస్ అయ్యాడు. ఛత్తీస్గఢ్లో డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో BA పాస్ అయ్యి IAS సెలెక్ట్ అయ్యారు. అలాగే టాప్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉండేవారు. మన IAS ఆఫీసర్ ఆమ్రపాలి, ఆమె IIT, IIM, IAS మామూలు కాంబినేషన్ కాదు కదా. IIT, IIM, IASలో టాప్ ర్యాంకర్. సో అట్లా మన రకరకాల వాళ్ళు ఉన్నారు. సో చాలా టాప్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి చదివి టాప్ ఇన్స్టిట్యూషన్స్లో టాప్ ర్యాంకర్లుగా ఉండి తర్వాత వారు IAS సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. అతి సాధారణ విద్యా సంస్థల్లో చదివి సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ మన దేశంలో పరీక్షలు ఇంకా న్యాయంగా జరుగుతాయి అనే కాన్ఫిడెన్స్ కూడా ఇస్తుంది కదా. ఇది ఈ మధ్యకాలంలో మన పేపర్ లీకులు ఇవన్నీ చూస్తున్న సమయంలో స్టిల్ UPSC సివిల్ సర్వీసెస్ ఫెయిర్లీ ప్రాసెస్ న్యాయంగా జరుగుతుందన్న కాన్ఫిడెన్స్ కూడా ఇస్తుంది. ఒక బీడీ కార్మికురాలు బిడ్డ ఇలా IAS సెలెక్ట్ అయ్యారు, ఒక కానిస్టేబుల్ IPS సివిల్ సర్వీసెస్లో ర్యాంక్ తెచ్చుకోగలిగారు అంటే దట్ ఇండికేట్స్. అయితే మనకేంటంటే ఇక్కడ ఆ ఈకో సిస్టమ్ కూడా ఉంది. మనకు తెలంగాణ హైదరాబాద్ నగరం సివిల్ సర్వీసెస్ ట్రైనింగ్లో కూడా ఒక ప్రధానమైన సెంటర్, ఢిల్లీ తర్వాత ఒక కీలకమైన సెంటర్. నిజంగా ప్రభుత్వం కనుక ఒక వ్యవస్థీకృతమైన ఏర్పాటు చేస్తే, అన్ఫార్చునేట్లీ గవర్నమెంట్ స్టడీ సర్కిల్స్ ఉన్నాయి కానీ అవి చాలా లో క్వాలిటీలో నడుస్తుంటాయి. నేను చాలా సందర్భాల్లో కౌన్సిల్లో చెప్పాను, బయట చెప్పాను, ఎప్పటి నుంచో చెప్తున్నాను. ఎందుకంటే మన బిడ్డలు కనుక IAS సెలెక్ట్ అయితే ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. ఇప్పుడు ఇంతమంది తెలుగు వాళ్ళు సెలెక్ట్ అయ్యారు, వీళ్ళు మన స్టేట్లో ఉంటారు, ఇతర స్టేట్లో ఉంటారు, సెంట్రల్ సర్వీసెస్లో కూడా ఉంటారు. సో మన వాళ్ళు తెలుగు బిడ్డలు, మన బిడ్డలు ఈ ప్రాంతం నుంచి వెళ్ళిన వాళ్ళు కేంద్రంలో అధికారులుగా ఉన్నారనుకోండి, మన తెలుగు రాష్ట్రాలకు న్యాయం జరగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మన పిల్లలు కదా ఎంత కాదన్నా ఆ
అఫినిటీ ఉంటుంది, పుట్టిన భూమికి కన్నగడ్డకు కన్న భూమికి ఆ లింక్ ఉంటుంది. సో ఆ రకంగా ప్రయత్నించితే 50 మందిని సెలెక్ట్ చేయొచ్చు. నేను కౌన్సిల్లో ఛాలెంజ్ కూడా చేశాను, 50 మంది తెలుగు బిడ్డలు ఐఏఎస్ సెలెక్ట్ చేయొచ్చు. ఇదేం పెద్ద ఖర్చుతో కూడుకున్న పని కూడా కాదు. చాలా ప్రభుత్వాలు పెట్టే ఖర్చులో చాలా పరిమితం. ఆ ప్రయత్నం కొంత జరుగుతున్న మాట నిజం, కానీ ఆ ప్రభుత్వానికి ఒక సమగ్ర రూపం, ఆ ప్రయత్నానికి ఇంకా సమగ్ర రూపం రాలేదు. సో అందువల్ల అనేక మందికి పాపం అవకాశాలు ఉండవచ్చు, మనకు తెలియదు, వాళ్ళకి ఐఏఎస్ సాధించవచ్చు అనేటువంటి అంత తెలియకపోవచ్చు, ఆ ఆస్పిరేషన్ కూడా ఉండకపోవచ్చు. ఎందుకంటే మన దగ్గర ఇంజనీరింగ్ మెడిసిన్ తప్పే లేదు, ఆ ఇంజనీరింగ్ అయిపోయినాక వెళ్తున్నారు. నేను బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్సెస్ బిట్స్ హైదరాబాద్లో ఐ వాజ్ విజిటింగ్ ప్రొఫెసర్ ఫర్ 4 years. కనీసం ఒక 200-300 మంది సివిల్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు, బిట్స్లో సెలెక్ట్ అయ్యేవాళ్ళు. అంటే బిట్స్ అంటేనే టాప్ ఇంజనీరింగ్ కాలేజ్, ఐఐటీలతో సమానమైన ప్రమాణాలు కలిగిన ఇన్స్టిట్యూషన్. అలాంటి స్టూడెంట్స్ కూడా, అంటే ఇంజనీరింగ్ రంగంలో టాప్ లెవెల్లో ఉన్న వాళ్ళు కూడా వచ్చి సెలెక్ట్ అయినాక సివిల్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఇంజనీరింగ్ మెడిసిన్ చదివిన పిల్లలు చాలామంది సెలెక్ట్ అవుతున్నారు. టాప్ ర్యాంకర్స్లో చూస్తే కూడా ఇంజనీరింగ్ చాలా ఎక్కువగా ఉంటారు. సో ఆ రకమైనటువంటి అవకాశాలు ఉన్నాయి, అందువల్ల ఇట్స్ పాసిబుల్. సో ఇంకా ఇంతకన్నా ఎక్కువ ర్యాంకులు తెచ్చుకోవడం కూడా పాసిబుల్. ఇప్పుడు ప్రభుత్వాలు చేసే కృషి కాస్తంత ప్రణాళికాబద్ధంగా చేస్తే, ఇదే ఖర్చులతో, ఖర్చు కూడా ఎక్కువ అవసరం లేదు, కాస్తంత ప్రణాళికాబద్ధంగా చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కానీ ఆ రకమైన, ఎందుకంటే నేను అనుభవంతో చెప్తాను, నేను గవర్నమెంట్ స్టడీ సర్కిల్లో కూడా చాలా చోట్ల క్లాసులు చెప్పినవాడిని, ఏళ్ళ తరబడి పాఠాలు చెప్పినవాడిని, ఒక్కరోజు 2 రోజులు ఇక్కడ కాదు. సో అందువల్ల ఆ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, ఇట్ ఈస్ పాసిబుల్ టు క్రియేట్ అ మచ్ బెటర్ ఎన్విరాన్మెంట్, మచ్ బెటర్ ఎకో సిస్టమ్ ఇండియా మన దగ్గర. అన్ఫార్చునేట్లీ ఆ రకమైన ప్రయత్నం లేదు. ఇప్పుడు తెలుగు వాళ్ళు ఇంతమంది సెలెక్ట్ కావడం గర్వించదు. నేను నాకు ఇప్పటికే గుర్తు 2007లో వెళ్ళినప్పుడు తెలుగు వాళ్ళకన్నా రాజస్థాన్ పిల్లలు ఎక్కువ మంది ఉంటుంది. నాకు ఆశ్చర్యం వేసింది, అసలు రాజస్థాన్లో ఉన్న ఎడ్యుకేషనల్ స్టాండర్డ్స్తో పోలిస్తే మనం చాలా బెటర్ కదా, మన బిడ్డలు ఎందుకు లేరు అని ఆవేదన కలిగింది. సో ఇది ఇయర్లో బాగా ర్యాంక్స్ వస్తే సంతోషం, బట్ ఇంతకన్నా అనేక రేట్లు పెంచవచ్చు, అనేక రేట్లు. నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను, 10 రేట్లు పెంచి 20 రేట్లు పెట్టచ్చు. అయితే ప్రభుత్వాలు కొంత ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలి. ఇప్పుడు ఏమంటే ఆ పిల్లలు వాళ్ళు చదువుకుంటున్నారు, ఏదో ప్రైవేట్ కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి, వాళ్ళ కష్టాలు వాళ్ళు పడుతున్నారు. నిజంగా చెప్పాలంటే పేద బిడ్డలు సెలెక్ట్ కావాలంటే ప్రభుత్వాల ప్రయత్నాలు ఉండాలి. ఎందుకంటే ఇవాళ ఒక ఐఏఎస్ కోచింగ్ అంటే 1,50,000-2 లక్షలు, కనీసం 2 lakhs ఉంటుంది. 2 lakhs ఎంతమంది ఒక బీడీ కార్మికుని బిడ్డ పెట్టగలుగుతుందా? ఒక సెక్యూరిటీ గార్డ్ బిడ్డ పెట్టగలుగుతుందా? ఒక కానిస్టేబుల్ పెట్టగలుగుతాడా? అందువల్ల 2 lakhs, అది కూడా 1 అటెంప్ట్లో రావచ్చు రాకపోవచ్చు, మళ్ళీ కోచింగ్ పోవాలంటే మళ్ళీ ఒక 2 లక్షలు. సో ఇంత ఖర్చు పెట్టగలిగే స్తోమత సామర్థ్యం ఎంతమందికి ఉంటుంది బిడ్డలకు? అందువల్ల ప్రభుత్వాల బాధ్యత ఏంటంటే, అయ్యే మీరు ఒక డబ్బు వల్ల శిక్షణ పొందలేదు అనేటువంటిది లేకుండా చేయొచ్చు. ఏం ప్రభుత్వానికి అది లెక్క కాదు, 5-10 కోట్లు 20 కోట్లు ఖర్చు పెడితే అసలు ఎంతటి పేద బిడ్డ అయినా సివిల్ సర్వీసెస్కు ట్రైన్ కావచ్చు. ఆ ప్రయత్నాలు లేవు. కావాలన్నప్పుడు అప్పుడప్పుడు కొన్ని స్కీములు పెడతారు. ఇప్పుడు ప్రభుత్వం డబ్బులు ఇచ్చి కోచింగ్ సెంటర్లలో శిక్షణ ఇస్తుంది. వాళ్ళు ఏం చేస్తారు, ఈ శిక్షణ కొరకే, ఈ స్కీమ్ కొరకే కొన్ని కోచింగ్ సెంటర్లతో పుడతాయి. వాళ్ళు ఆడ స్టూడెంట్స్తో లింకు, ఇక్కడ అధికారులతో లింకు చేసుకొని పేపర్ మీద కోచింగ్, అక్కడ ఏం జరగదు. ఇలాంటివి కూడా నేను చూశాను. అందువల్ల ముఖ్యమంత్రికి విజ్ఞప్తి ఏంటంటే, ప్రభుత్వానికి విజ్ఞప్తి, కాస్తంత శ్రద్ధ పెట్టండి. దీనికి బ్రహ్మాండమైన రిజల్ట్స్. మేము లాస్ట్ ప్రభుత్వంలో బాల్కాసుమన్ ఎంపీగా ఉన్నాడు, ఒక ప్రయత్నం కూడా చేశాం. కొన్ని రాజేంద్ర నగర్లో కోఆపరేటివ్ ట్రైనింగ్ కాలేజీలు చూసొచ్చాం. బిల్డింగ్ కూడా ఖాళీగా ఉన్నది, ఒక బిల్డింగ్. సో ఇది పెట్టచ్చు అన్నాక నా ప్రయత్నం ఎక్కడ కాలే. ఒక 365 days నడిచేటువంటి, ఆర్థికంగా సామాజికంగా సంబంధం లేదు, పేద బిడ్డలు ఎవరైనా కూడా వచ్చి చదువుకోగలిగి ఈ తెలంగాణ అకాడమీ ఆర్ ఆంధ్రప్రదేశ్ అకాడమీ ఆఫ్ సివిల్ సర్వీసెస్ను క్రియేట్ చేసి సివిల్ సర్వీసెస్కు మాత్రమే కేంద్రీకరించి, ఎందుకంటే సివిల్స్ ఎగ్జామ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ గ్రూప్ 1 ఎగ్జామ్, దీనికి చాలా ఓరియంటేషన్లో తేడా ఉంటుంది. ఆ రకమైనటువంటి శిక్షణ ఇవ్వగలిగితే ఇంకా పేద బిడ్డలు సెలెక్ట్ అవుతారు, మన గర్వకారణంగా నిలుస్తారు. తెలంగాణలో శ్రీరామనవమి రాజకీయాలు మోడీ వర్సెస్ మమతాగా మాట యుద్ధం కొనసాగుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. అంటే విహెచ్పి ర్యాలీకి ప్రభుత్వం నో చెప్పింది, హైకోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా అందడం జరిగింది. అంటే ఈ పాలిటిక్స్ ఏ విధంగా చూస్తారు సార్ శ్రీరామనవమి రోజు? అక్కడ ఏంటంటే మమతా బెనర్జీ రాజకీయాల్లో ఆమె ఎదిగిన తీరు చూస్తే మైనారిటీ ఓటు బ్యాంకును
ఆధారంగా చేసుకుని ఆమె లెఫ్ట్ ప్రభుత్వంపై కూడా పోరాడింది. 25% దాకా ముస్లిం ఓటర్స్ ఉంటారు. సో ఈ ముస్లిం అపీజ్మెంట్ పాలిటిక్స్ అంటారు, అంటే మైనారిటీల సంతుష్టీకరణ రాజకీయాలు, బుజ్జగింపు రాజకీయాల్లో మమతా బెనర్జీ ఆరుతేరాడు. సో లెఫ్ట్ వర్సెస్ మమతా ఉన్నప్పుడు ఆమె ముస్లిం అపీజ్మెంట్ పాలిటిక్స్కి ఇబ్బంది రాలేదు. ఎందుకంటే లెఫ్ట్ దానికి కౌంటర్గా మెజారిటీ మత భావాలని రెచ్చగొట్టదు. లెఫ్ట్ ఐడియాలజికల్గా, లెఫ్ట్ పొలిటికల్గా డిఫరెంట్ ఫార్మేషన్ కనుక. అందువల్ల మమతా బెనర్జీ తెలివిగా ఈ ముస్లిం రాజకీయ అపీజ్మెంట్ రాజకీయాలు, ముస్లిం ఓటు బ్యాంకును బలంగా ఏర్పరచుకుంది. కానీ ఎప్పుడైతే లెఫ్ట్ బలహీనపడి ఆ ప్లేస్లో బీజేపీ ఎమర్జ్ అయిందో, ముస్లిం అపీజ్మెంట్ పాలిటిక్స్కు పెద్ద కౌంటర్ వచ్చింది బీజేపీ రూపంలో. బీజేపీ ఏంటంటే అగ్రెసివ్ హిందూ కన్సాలిడేషన్ మొదలుపెట్టింది. సో మమతా బెనర్జీ ముస్లిం అపీజ్మెంట్ పాలిటిక్స్ కూడా బీజేపీ పెరగడానికి స్కోప్ దోదం చేశాయి. సో అప్పుడు బీజేపీ హిందూ మనోభావాలని రెచ్చగొట్టి ఓట్లు తెచ్చుకునే ప్రయత్నం. దీంతో ఆమె మళ్ళీ రివర్స్ వచ్చి నేను కూడా జై శ్రీరామ్ అంటాం, ఐఎమ్ మోర్ హిందూ దెన్ ఎనీబడి అని మొదలుపెట్టారు. సో అందువల్ల ఇట్ ఇస్ ఎ కాంపిటేటివ్ రిలీజియాసిటీ. రెండు పార్టీలకు కూడా రాజకీయాల కోసం కాంపిటేటివ్ పొలిటికల్ రిలీజియాసిటీని డెమాన్స్ట్రేట్ చేయడం మొదలుపెట్టారు. సో అందువల్ల ఈ పోటీ కాంపిటేటివ్ రిలీజియాసిటీలో వస్తున్నటువంటి సమస్యలు అవి. అందువల్ల శ్రీరామనవమి అనేది ఒక పవిత్రమైన రోజు. ఈరోజు శ్రీరామనవమి నిజంగా దేశంలో ధర్మ ప్రతిష్టాపన చేసిన ఒక మహనీయుడు సంబంధించినటువంటి జన్మదినం అది. సో అందువల్ల మనము దాన్ని ఏ రకంగా జరుపుకోవాలి? భక్తి శ్రద్ధలతో సమాజం పట్ల ఒక బాధ్యత జరపాలి. అన్ఫార్చునేట్లీ దీన్ని ఒక రాజకీయ సమీకరణకు ఆయుధంగా మలుచుకుంటే రాములవారు కూడా క్షమించరు, రాములవారు కూడా అంగీకరించరు. ఎందుకంటే రాములవారు గొప్ప శాంతమూర్తి. సో అందువల్ల శ్రీరాముని తత్వం కనుక మనకు అర్థమైతే అసలు ఈ సమస్యలు రావు. కానీ రాజకీయాల్లో కావాల్సిన తత్వాలు వేరే ఉంటాయి కదా. అందువల్ల అక్కడ బీజేపీ వర్సెస్ తృణమూల్ కాంపిటేటివ్ పొలిటికల్ రిలీజియాసిటీ. మమతా బెనర్జీ ఏంటంటే కాంగ్రెస్ కన్నా గొప్ప కాంగ్రెస్ వాది నేనే, కమ్యూనిస్టుల మించిన లెఫ్ట్ నేనే, బీజేపీని మించిన హిందుత్వవాది నేనే అనే టైప్లో మమతా బెనర్జీ రాజకీయం ఉంటుంది. సో అందువల్ల ఇది పోటీతత్వం ఎవరికొకరు. సో మా రిలీజియస్ మొబిలైజేషన్ కొరకు, మతపరమైన రాజకీయ సమీకరణ కొరకు జరుగుతున్నటువంటి ఒక పోటీ ఇది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.